మరి అంటే చాలా మంది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, కానీ నేను వేరే పార్టీకే ఓటేస్తాను అంటారు కదా. మరి వాళ్ళు ఇప్పుడు మారిపోయి పవన్ కళ్యాణ్ అన్నకి ఓటేసే ఛాన్స్ ఉందా మరి? 100%. ఎందుకంటే వాళ్ళు మారుతారు. ఉమ్, ఇంతకు ముందుకి ఏంటంటే వాళ్ళు చెప్పించినారు. ఉమ్, ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో మీరు అట్లా చెప్పండి బాబు మీకు డబ్బులు ఇస్తాము ఉమ్, అని 10,000 20,000 ఆశ చూపి ఉమ్, మీకు అప్పుడప్పుడు 10,000 ఇస్తే నువ్వు ఇప్పుడు నాకు 10,000 ఇచ్చినా అవును మేము ఉమ్, పవన్ అన్నకి ఓట్లు వేయము అన్నట్లు చెప్పిండు. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు అట్లా జరగదు. ఉమ్. పవన్ పవన్ అన్నకి అన్నకి ఓట్లు వేస్తారు. సో అదైతే 100%. ఉమ్. సో అది ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. అంటే ఈ కూటమి గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు? మిగతా గురించి ఏంటంటే ప్రజలకి మంచి చేయాలనే వస్తున్నారు తప్పితే ఉమ్, మేము ప్రభుత్వానికి వచ్చి మేమే దోసుకుందాం ఆస్తులు మేము ఉమ్, అంట పెట్టుకుందాం అనే విధంగా రావట్లేదు. ఉమ్, సో ఇన్ని రోజులు జగన్ గారు చేసింది ఏం లేదు. ఉమ్, చంద్రబాబు నాయుడు ఉండింటే ఇప్పటికి అసలు ఈ బాధనే లేకుండే. రోడ్లు గాని డెవలప్మెంట్స్ గాని ఉమ్, ఒక రాజధాని ఇప్పటికి దాకా లేదు. అదే ఉమ్, చంద్రబాబు నాయుడు ఉండింటే రాజధాని ఎప్పుడో కట్టేవాడు. ఉమ్. సో అది దృష్టిలో పెట్టుకొని ఈసారి గెలిపిస్తారు ఓకే. జనాలు. అది ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? వంగ గీత గారు విన్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంతకు ముందుకు కొంచెం వేయలేదు. గట్టిగా. ఓట్లు వేయకుండా గట్టిగా. ఏం చేశారంటే మేము అప్పుడు వేసింటే పవన్ కళ్యాణ్ వచ్చింటే మాకు మంచి జరుగుతుండే, మేము తప్పు పని చేసినాము, ఈసారి మంచిగా అవకాశం ఇద్దాము, ప్రజలని ఆదుకుంటాడు. సొంత డబ్బులతోటి ఇప్పటికే ఎంతో మందిని ఆదుకున్నారు. ఆయన కష్టాజీతం చేసి సొంత డబ్బులు ఎంతో మందికి సేవ చేసిండు ఆయన. సో మేము తప్పు చేసినాం, ఈసారి అయితే మేము గెలిపించుకోవాలని ఫిక్స్ అయిపోయినారు జనాలు. దాని గురించి కంపల్సరీ పవన్ కళ్యాణ్ అన్న గెలుస్తారు, గెలిచి వస్తారు, అసెంబ్లీలో అడుగు పెడతారు. అప్పుడు వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఎంత మెజారిటీ తోటి విన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి మరి? ఎంత మేనేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పలేనన్నా 100% అయితే ఎమ్మెల్యే అవుతారు, అసెంబ్లీలో అడుగు పెడతారు. సో పేద ప్రజలకి అండగా ఉంటారు, ఎనీ టైం వాళ్ళకు తోడు ఉంటారు. ఏ బాధ ఉన్నా ఏమున్నా తీరవడానికి తోడు ఉంటాడు ఆయన. సో అట్లాంటి ఆయనని గెలిపించుకోండి మీరు, మీకు అండగా ఉంటారు, మీతో ఉంటాడు, పబ్లిక్ లో సేవ చేస్తాడు ఆయన. సో అట్లాంటి ఆయన మనకు కావాలి. వేరే వాళ్ళు మనకు వద్దు. ఓ 4 మాటలు చెప్పి వెళ్ళిపోయి ఓట్లు వేయించుకున్న తర్వాత అవతల పడ్డాక జనాలను పట్టించుకోకపోవడం. పవన్ కళ్యాణ్ అన్న ప్రజలకి సేవ చేయడానికి వచ్చిండు. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఓట్లు వేయాలి. సో అది